జెండా మోసేది మీరు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేది మీరు. నా ఆస్తి పోయినా నమస్కారం. 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కడప నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ మరీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సంక్షేమమే తొలి ఎజెండాగా తెలుగుదేశం పార్టీ పుట్టింది. బలుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, సమాన అవకాశాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీఆర్ గారి పుట్టిన తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆయన మనవరు నారా లోకేష్ గారి దిశానిర్దేశంలో పార్టీ ముందుకెళ్తా ఉంది. ఆ రోజు ప్రాజెక్టుల నిర్మాణము, పేదల సంక్షేమము, ఆడపడుచులకు అండా, వాళ్ళకు ఆస్తి హక్కు, ఇలాంటి అనేక అంశాల్లో తెలుగువాడి ఆత్మ గౌరవము అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ పుడితే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమము రెండింటిని రెండు చేతుల్లో తీసుకొని ఆయన 70 ఏళ్ల వయసులో పరిగెత్తుతూ ఉంటే మన యువ నాయకుడు నారా లోకేష్ గారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ అంటూ ఆంధ్రప్రదేశ్ని పారిశ్రామిక రకంగా, ఆర్థికంగా భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలబెట్టాలనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఆయనని, మన నాయకులని ఆదర్శంగా తీసుకొని తెలుగుదేశం పార్టీలోని కుటుంబ సభ్యులందరూ వాళ్ళు చూపించిన మార్గంలో, వాళ్ళు చూపించిన దిశానిర్దేశంలో క్రమశిక్షణతో ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా మా యొక్క అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి మనవి చేసుకుంటా ఉన్నాను. రాబో 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండే విధంగా ముఖ్యమంత్రి గారు మళ్ళా ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు, ఇంకా 2-3 సార్లు ముఖ్యమంత్రి అయ్యే విధంగా మనం పనిచేయాలని కోరుకుంటూ జై తెలుగుదేశం.